జార్జి గారు, ముఖ్యంగా అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదటి తరం విద్యార్థులు, 1970లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడితే ఆ కళాశాలలో ముగ్గురు మిత్రులు కూడా ఈ వేదిక పైన ఉన్నారు. ఆ ముగ్గురు ఆల్రెడీ మీకు పరిచయం అయిపోయింది. దానికి సంబంధించినటువంటి విషయంలోకి పోకుండా 2014లో ఏర్పడినటువంటి 2010లో ఏర్పడినటువంటి మానవ వికాస వేదిక కొన్ని లక్ష్యాలకు ఆశయాలకు కట్టుబడి నిరంతరము 2014లో ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే ఆలోచన దృక్పథాలను కలిగి ఉండి మానవవాద వికాసం కొరకు, అదేవిధంగా మానవ వికాసం కొరకు కృషి చేస్తున్నటువంటి మానవ వికాస వేదిక యొక్క 3వ రాష్ట్ర మహాసభలను దిగ్విజయంగా చేయడానికి ముందుకు వచ్చి హుజురాబాద్ లాంటి చైతన్యం పొందినటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా అయితే ఆ కరీంనగర్ జిల్లాలో అత్యధిక చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ మన హుజురాబాద్ నుండే ప్రధానంగా కనబడతారు. ఇక్కడి జూనియర్ కళాశాలలో, ఇక్కడి డిగ్రీ కళాశాలలో చదివినటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉండేటువంటి అంశాలు ఉంటాయి. అనేక సామాజిక ఉద్యమాలలో కూడా వీరు భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇదే చైతన్యంతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యవర్గానికి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యత అంతా కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన కలగగానే సంపూర్ణంగా హుజురాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హుజురాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఈటెల రాజేందర్ గారు, మంత్రివర్యులు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయడము అనేటువంటిది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే సాంబశివరావు మాట్లాడుతూ అనేక వాదాల గురించి మాట్లాడారు. ఆ అనేక వాదాలలో 2 అంశాల గురించి కూడా కీలకంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సమానత్వాన్ని కలిగి ఉన్నటువంటి సమాజం మనకు కావాలి, అదేవిధంగా అసమానత లేనటువంటి సమానత్వ పోగొడుకున్నటువంటి శాస్త్రీయ దృక్పథాలు కలిగినటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి పోరాట స్థైర్యం కలిగినటువంటి మనకు నవ యువకులు కావాలి, యువతులు కావాలి. ఈ దేశంలో దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంతుబట్టని పరిస్థితులు కనిపిస్తున్నాయి మన దేశంలో. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు అసమానతలు. ఇలా సాంఘిక సరళీకృత విధానాల వల్ల, ప్రైవేటీకరణ వల్ల, అదేవిధంగా ప్రపంచీకరణ వల్ల అనేక అంశాలు భారతదేశంలో ఉన్నటువంటి కుల మత రహితమైనటువంటి సమాజం కొరకు పోరాటం చేసేటట్టుగా, కుల నిర్మూలన కొరకు పోరాటం చేసేటట్టుగా, మానవ సమానంలో మహిళలు పురుషులు సమానమే అనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండేటట్టుగా అనేక అంశాలను క్రోడీకరించుకొని ఉద్యమం చేస్తున్నటువంటి మానవ వికాస వేదిక యొక్క ఉద్యమ స్వరూపమును మనకు చాలా మంది చైతన్యం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ప్రజలు పేదరికంలో మగ్గుతూ, నిరుద్యోగంలో మగ్గుతూ, అసమానతలు కొనసాగించినటువంటి సమాజంలో బ్రతుకుతున్నారు. కాబట్టి వెంటనే 1970లో లేదా 1990 వరకు ఉన్నటువంటి సరళీకృత ఆర్థిక విధానాలు రాకముందున్నటువంటి సమాజాన్ని మనం చూడలేమని కాదు. రమేష్ గారు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడిగా చెప్పినటువంటి అంశాన్ని బాగా గుర్తించుకోండి. యువత యూనివర్సిటీలో ఉన్నారు, యువత ఇంటర్మీడియట్ బోర్డులో కనబడుతున్నారు, యువత డిగ్రీ కళాశాలలో కనబడుతున్నారు. PhD చేసినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ మానవ విలువల గురించి, మానవ సంస్కృతి గురించి తెలియనటువంటి విద్యా వ్యవస్థలో కొనసాగుతున్నారు. కాబట్టి ఈ సమాజంలో మౌలిక మార్పులు రావాలంటే అన్ని సంస్థలు కూడా మళ్ళీ యూనివర్సిటీలకు వెళ్ళాలి, మళ్ళీ యూనివర్సిటీలో ఉన్నటువంటి యువతను చైతన్యం చేయాలి, మళ్ళీ పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభా వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చాలా సంతోషపడుతున్నాను. నేను కూడా హుజురాబాద్ పట్టణంలోనే, హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే 2వ బ్యాచ్కి సంబంధించిన వారిని, 3వ బ్యాచ్కి మొదటి బ్యాచ్కి సంబంధించిన 3 అయితే నేను 2వ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తిని. వాళ్ళందరూ కూడా 3 కోర్సులలో చదివారు. ఒక MPC, ఒక BPC, ఒకటి CEC. కానీ అయితే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే 4 శాస్త్రాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళం గోల్డెన్ జూబ్లీ 2020 చేయబోతున్నాం మన హుజురాబాద్ పట్టణంలో. ఎందువల్ల అంటే 50 సంవత్సరాలైంది మన 1970లో ఇంటర్మీడియట్ బోర్డు స్టార్ట్ అయ్యి. కాబట్టి
దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు గుర్తు చేయడానికి, మా ముందున్నటువంటి హుజరాబాద్ ప్రభుత్వం గుర్తు చేయడానికి మాట్లాడాను అన్నిగా భావించవద్దని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేయడానికి మా తరఫున అంటే హుజరాబాద్ మండల శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులమే, హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులే కాబట్టి సంపూర్ణ సహకారాలు ఈ 2 రోజులు ఏర్పడేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రముఖ సైంటిస్ట్ వారికి ఈ మాతృభూమి గర్విస్తూ వారి బాతృశైలిలో ఆహ్వానం పలుకుతూ వారి గురించి పరిచయం గోపాలరావు గారు రావాల్సిన వేణుగోపాలరావు. అందరికీ జై హింద్ తెలియజేస్తుంది. ఈ మహాసభలో కీలక ఉపన్యాసం ఇవ్వడానికి ఇచ్చేసిన మాన్యులు సిహెచ్ మోహన్ రావు గారు భారతదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా సుప్రసిద్ధులైనటువంటి జీవకణ శాస్త్రవేత్త. 1954 జనవరి 19న ఇదే హైదరాబాద్లో జన్మించిన వీరు ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే 10వ తరగతిని, కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసి 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ రోజుల్లో ఉస్మానియా పీజీ సెంటర్గా ఉన్న నేటి కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ చేసి హైదరాబాద్ విశ్వవిద్యాలయ కేంద్ర విశ్వవిద్యాలయం నుండి కెమికల్ అండ్ బయోలాజికల్ సిస్టమ్స్ ఆఫ్ ఫోటో అకాస్టిక్ స్పెక్ట్రోస్కోపీ అనే అంశంపైన పరిశోధనకు గాను డాక్టరేట్ పొంది ఉన్నారు. హైదరాబాద్లోని CCMBలో శాస్త్రవేత్తగా అడుగుపెట్టినప్పటి నుండి మోహన్ రావు గారు చేసిన పరిశోధనలు, పొందిన ప్రశంసలు, సత్కారాలు ఎన్నెన్నో. వీరు తయారు చేసిన DNA బేస్డ్ డయాగ్నోస్టిక్ చిప్ను ఒక సుప్రసిద్ధ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసి 2008 సంవత్సరానికి గాను ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. కంటిలో వచ్చే ఇన్ఫెక్షన్స్కి DNA మూలాలను అది వెల్లడిస్తుంది. జాతీయంగా అనేక పరిశోధక సంస్థల్లో సభ్యులుగానే కాక కొన్ని సంస్థలకు అధ్యక్షునిగా కూడా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన శాస్త్రాల అకాడమీకి అధ్యక్షునిగా పనిచేశారు. 2016లో CCMB నుండి పదవి విరమణ పొందిన తన పరిశోధనను ఆపలేదు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియా CSIRలో విశిష్ట శాస్త్రవేత్తగా, సర్ జేసీ బోస్ నేషనల్ ఫెలోగా, ఆస్ట్రేలియాలోని RMIT యూనివర్సిటీ మెల్బోర్న్లో అనుబంధ ప్రొఫెసర్గా, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ న్యూఢిల్లీ సంస్థలోను జీవశాస్త్ర విభాగపు విశిష్ట ఆచార్యులుగా తన సేవలను అందిస్తున్నారు. మోహన్ రావు గారికి అంతర్జాతీయ గుర్తింపులు అనేకం లభించాయి. 1996లో చైనా నుండి పొందిన రోటో అవార్డు మొదలుకొని ఇప్పటి వరకు జపాన్, అమెరికా లాంటి దేశాల సత్కారాలు కూడా ఎన్నో పొంది ఉన్నారు. ఇండియాలో కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశిష్ట విద్యార్థి పురస్కారాన్ని పొందారు. 2015లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా సత్కారం పొంది ఉన్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. 1999లో భారత ప్రధానమంత్రి ద్వారా ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని స్వీకరించారు. ఆయన కీర్తి కిరీటంతో మర్చిపోయినారు. ర్యాన్ వ్యాక్సీ లాంటి సంస్థలు కూడా వీరిని సత్కరించాయి. ప్రతిష్టాత్మకమైన పలు సైన్స్ విద్యా సంస్థలు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించుకున్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే, మరోవైపు మోహన్ రావు గారు ప్రజా సైన్స్ ఉద్యమ ప్రచారకులుగా సైన్స్ను, హేతువాదాన్ని ప్రజల చెంతకు చేర్చాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్లో ప్రతి ఏటా మూఢత్వపు జాతరగా మారిపోయిన చాపమందు ప్రసాద పంపిణీకి వ్యతిరేకంగా గొంతున్నటువంటి ఒక శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు పొందారు. 2001 జనవరి 10, 11, 12 తేదీల్లో గుంటూరు జిల్లాలో జరిగిన రేపల్లి సమీపంలో జరిగిన కొత్తపాలెంలో మేము అనగా మానవ వికాస వేదిక మరియు భారత నాస్తిక సమాజం తరఫున నిర్వహించినటువంటి అధ్యయన తరగతులకు ఆయన ఇచ్చేసి జన్యు పరిశోధనల పైన ప్రసంగించడమే కాకుండా అవగాహన పెంచడానికి బ్లాక్ బోర్డ్ పైన ఎన్నో స్కెచెస్ని కూడా గీసి వివరించారు. ఇది ఆయన నిబద్ధతకు తార్కారం. సైన్స్ను ప్రజాపరం చేయాలని తప్పిస్తున్నటువంటి ఈ ప్రజాశాస్త్రవేత్త మోహన్ రావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించుకోరుతున్నాం. ధన్యవాదాలు. మోహన్ రావు గారు వారి సందేశం ఇవ్వాల్సిందో సభకు నమస్కారం. నేను
మాట్లాడటానికి ముందు 2 విషయాలు స్పష్టంగా చెప్పాలి మీకు. నెంబర్ 1, నేను ఈ హుజురాబాద్లో పుట్టి పెరిగిన దాదాపు 40-50 సంవత్సరాల నుంచి వృత్తిరీత్యా ఇంగ్లీష్లోనే మాట్లాడటం అలవాటు. మన దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వాళ్ళతో కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో కానీ మాట్లాడాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడటం అలవాటు. కాబట్టి సభాముఖంగా తెలుగులో మాట్లాడటం నాకు కొంచెం కష్టమే అవుతుంది. మధ్య మధ్యలో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మాట్లాడతాను. ముఖ్యంగా రమేష్, సాంబశివరావు గారు లాంటి వాళ్ళు మాట్లాడినట్టు మంచి తెలుగు నేను మాట్లాడలేను. నా తెలుగు కొంచెం ఇటువంటిగా ఉంటుంది, భరించాలి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను నాస్తికుని కాదు. ఇదే అనౌన్స్ చేస్తున్నాను, నేను నాస్తికుని కాదు. హేతువాదం, సైన్స్ ద్వారా విషయ పరిజ్ఞానం సేకరించడం అవుతుంది అని నమ్ముతున్న వాటిలో ఒకటి నేను. ప్రపంచానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవాలంటే మన ఆవిర్భావానికి కానీ మన వృద్ధికి కానీ కావాల్సిన కారణాలు తెలుసుకోవాలన్నా, వాటిని ఇంప్రూవ్ చేయాలన్నా కానీ సైన్స్ ఒకటే మార్గం. సైన్స్ ఇస్ ద ఓన్లీ వే టు అండర్స్టాండ్ ద యూనివర్స్ అని నమ్మే వాటిలో ఒకటి నేను. కాబట్టి హేతువాదిగా అనుకోవచ్చు. ఇంతకుముందు చాలామంది చెప్పారు నేను ఈ ఊరి నుంచే వచ్చారని చెప్పేసి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలామంది నా చిన్ననాటి స్నేహితుల్ని కలవడం జరిగింది. ముఖ్యంగా సమయ, రామన్న. ఫస్ట్ నేను హైదరాబాద్ వస్తున్నప్పుడు వరంగల్లో ఆగి రామన్న ఇంటికి వెళ్ళాను. రామన్న నేను 1-2 క్లాసుల నుంచి క్లాస్మేట్స్ 10th క్లాస్ వరకు. తర్వాత రామన్న వరంగల్ వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కలిసి శ్రీనివాస్, సమయ, వీళ్ళందరూ రేడియోస్. కమర్ సత్యం, యాక్చువల్లీ ముఖ్యంగా కమర్ సత్యం నాకు బాగా గుర్తున్నాను. మళ్ళీ చెప్తాను దాని గురించి. ముస్తఫా, రషీద్, కృష్ణారెడ్డి, ఈ సినిమా థియేటర్ ఉన్న కృష్ణారెడ్డి, మన సుదర్శన్ రెడ్డి పొలిటీషియన్, వీళ్ళందరూ కూడా నా క్లాస్మేట్స్. అప్పుడు మేమందరం కలిసి చాలా పని చేశాం, మంచిగా చెడు. మొత్తానికి అందరూ రకరకాల మార్గంలో వెళ్ళిపోయాం. నాకు చాలా విషయాలు గుర్తున్నాయి ఈ ఊళ్ళో నేను టైం స్పెండ్ చేసిన టైంలో. ఉదాహరణకి 1969లో సపరేట్ తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మేమందరం అందులో విపరీతంగా పార్టిసిపేట్ చేశాం. నాకు ఇప్పటికే గుర్తు, హుజురాబాద్లో శివాలయం ఉంది ఒకటి. ఆ శివాలయం దగ్గర మేమందరం ఉన్నప్పుడు, పెద్ద గుప్పగా ఉన్నప్పుడు పోలీసు లాఠీచార్జ్ అయినప్పుడు అందరూ పరిగెత్తి ఈ మోరిలో 6 మోరిలో పడి మధ్య ఇబ్బంది పడి ఇంటికి చేరుతున్నాం. అదొకటి నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇంకోటి హుజురాబాద్ హై స్కూల్, అప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ అనేవాడు, ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్ అయింది. ఆ జిల్లా పరిషత్ హై స్కూల్ని జూనియర్ కాలేజీగా మార్చారు. తర్వాత BTS, బేసిక్ ట్రైనింగ్ స్కూల్ ఒకటి ఉండేది. ఆ బేసిక్ ట్రైనింగ్ స్కూల్కి దీన్ని షిఫ్ట్ చేశాం. షిఫ్ట్ చేసినప్పుడు మేమందరం కూడా సైంటిఫిక్ పరికరాలని ఎదురు బండి పైన పెట్టుకొని, ఎదురు బండి పై నుంచి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇవన్నీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. అదే కాదు, ఇంకో విధంగా నా సైన్స్ ఇక్కడి నుంచే మొదలైంది. నేను రకరకాల ప్రయోగాలు చేశాను. ఇదే ఊళ్ళో ఉన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ అవుతున్నప్పుడు కూడా ప్రయోగాలు చేస్తూ వచ్చాను. ఉదాహరణకి మన 7th 8th క్లాస్ పుస్తకాల్లో విద్యుత్ అయస్కాంతం, ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ ఎలా చేయాలో ఒక పుస్తకంలో రాసి ఉండేదన్నమాట. ఒక యూ ఆకారపు మెటల్, ఇంకో ముక్కు పైన 2 వైర్లు, ఇంకొక వైర్ చుట్టూ ఆ వైర్ తీసుకెళ్ళి అట్లా +- చార్జ్ చేస్తే అది మ్యాగ్నెట్ అవుతుందని చెప్పేసి. దానికి నాకు యూ ఆకారపు మెటల్ కావాలి, రాడ్ కావాలి, ఇనుప రాడ్ కావాలి. దానికి ఎక్కడ దొరుకుతుంది నాకు? కమర్ సత్యం మా క్లాస్మేట్. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న మెటల్ పీస్లోంచి, ఇనుప ముక్కల్లోంచి ఒక రాడ్ వెతుకున్నాం. సత్యమే ఆ ఫర్నెస్ పొడివి పెట్టి దాన్ని వేడి చేసి యువాకరణలో వచ్చి చేసి నాకు ఇచ్చాడు. దాన్ని తీసుకొచ్చి దానికి వైర్ పెట్టాలంటే కాపర్ వైర్ కావాలి. కాపర్ వైర్ ఎక్కడ ఉంది? కాపర్ వైర్ లేదు, దొరుకుతుంది మాకు. ఆ రోజుల్లో రేడియో యాంటెనా ఉండేది. రేడియోకి పైన ఇంటి పైన పెద్ద వైర్ కట్టేవాళ్ళం. ఆ వైర్ తీసుకొని యాంటెనా కట్టేవాళ్ళం. ఆ వైర్ తీసుకొని, బేర్ వైర్ అది, ఆ వైర్ తీసుకొని దీన్ని ఇంప ముఖమైన చుట్టేసి ఎలక్ట్రిక్ ప్లగ్లో పెట్టాడు. ఏమవుతుంది? ఎలక్ట్రిక్ షాక్ వచ్చి ఫ్యూజ్ పోయింది, ఎలక్ట్రిక్ షాక్ వచ్చింది, మ్యాగ్నెట్ కాలేదు. కానీ ఇంట్లో అందరూ కూడా నేను కోపడతాం. అది జరిగిందన్నమాట. అది ఎందుకు జరిగింది? పుస్తకంలో తప్పు ఉంది కాబట్టి. ఆ తప్పును మేమే పరిశోధించి తెలుసుకున్నాం. ఇన్సులేషన్ వైర్ కావాలి, నార్మల్ వైర్ కాదు అని. ఇన్సులేషన్ వైర్ ఎక్కడ దొరుకుతుంది? రేడియో కరెంట్ వేరు ఎక్కడ గుర్తుంది కానీ ఇక్కడ ఒక రేడియో షాప్ ఉండేది, సత్యనారాయణ దగ్గర రన్ చేసేవాళ్ళు. ఆయన దగ్గర కొన్ని వైండింగ్ ముక్కలు వైర్ పడి ఉండేవి. ఆ వైండింగ్ వైర్ పట్టుకొచ్చుకొని వాటిని చుట్టి మేము మ్యాగ్నెట్ చేసాం.
ఒకసారి ఎప్పుడైతే మ్యాగ్నెట్ పనికొచ్చి పని అయిందో నిజంగా అది మెటల్ని అట్రాక్ట్ చేస్తుందో అప్పుడు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దాట్ వీ అచీవ్డ్ గ్రేట్ థింగ్. అలాంటివి చాలా ప్రశ్నలు చేస్తాం. ఫాస్ఫరస్ కావాలి, భాస్వరం కావాలని చూసాం. భాస్వరం కోసం ఎముకలు వెతికాడు. తర్వాత యాసిడ్ కోసం యాసిడ్ కావాలి వెతికితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావాలి వెతికితే రామన్ ఈరోజు పొద్దున గుర్తు చేశాడు నాకు అది తేజాబ్ గురించి. ఇక్కడ సాల వాళ్ళు రంగులు వేసినప్పుడు యాసిడ్ వాడతారు, తేజాబ్ వాడతారు. ఆ తేజాబ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆ తేజాబ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తెలుసుకొని దాన్ని తీసుకున్నాం. వాటర్కి వెళ్తే అక్కడికి దాన్ని తీసుకున్నాం అన్నమాట. అలా చాలాసార్లు చేస్తాం. ఫైర్ క్రాకర్స్ అంటే బాణసంచాలు చేయాలంటే దీపావళి టపాగా చేశారు. చేసినప్పుడు రాకెట్ చేయాలని నాకు కోరుకుంటే రాకెట్ చేయడానికి ఎంత కష్టపడి చేసినా సరే రాకెట్ కింద గాలి వచ్చింది కానీ అది పైకి ఎగలేదు కాదు. దాంట్లో మెయిన్ ట్రిక్ ఏమిటంటే మనం దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. దాన్ని బాగా సన్న నాజులు చేయాలి. అది చేయకపోతే ఎగరదు. నాజులు చేసి ఒకసారి చేసినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు మా ఇల్లు గర్ల్స్ హై స్కూల్ పక్కన ఉండేది. మా ఇంటి వెనక నేను చేశాను. అది రాకెట్ ఎగిరి గర్ల్స్ హై స్కూల్లో పడింది. కానీ అప్పుడు గర్ల్స్ హై స్కూల్లో సిఆర్పి వాళ్ళు ఉండేవారు. తెలంగాణ సందర్భంగా సిఆర్పి క్యాంప్ ఉంటుంది. ఈ సిఆర్పి క్యాంప్ వెంట పడింది. సిఆర్పి క్యాంప్లో పడే వరకు వాళ్ళందరూ ఏదో స్టూడెంట్స్ ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. సిఆర్పి ప్రెసిడెంట్ మా ఇంటికి వచ్చారు. నేను ఇంట్లోకి దాక్కోవాల్సి వచ్చింది. నేను మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేసి వాళ్ళు చెప్పి పంపించాల్సి వచ్చింది. ఇవన్నీ ఇలాంటి చాలా విషయాలు నాకు హుజరాబాద్కి వస్తే గుర్తొస్తాయి. హుజరాబాద్ సంబంధించినవన్నీ నా లైఫ్కి అటాచ్ అయ్యి చాలా విషయాలు. ఓకే, విషయానికి వద్దాం. నేను హైదరాబాద్లో ఈరోజు పొద్దున 6 గంటలకు బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో 1-2 చోట్ల, ముఖ్యంగా ఒక చోట ఒక ముసలి అతను చలిలో బహుశా ఆకలితో కూడా కావచ్చు ముడుచుకొని పడుతున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముడుచుకొని పడుతున్న వ్యక్తి అక్కడి దగ్గర వెళ్ళి అతను లేపి, బాబు వేద విజ్ఞానం గొప్పదా, మోడర్న్ సైన్స్ గొప్పదా అని అడిగితే ఏమంటాడు? అది ఎందుకు అతనికి అక్కర్లేదు. అతనికి ఏం కావాలి? అప్పుడు అతని కడుపుంటే కొంచెం అన్నం కావాలి, కడుపుకి అన్నం, తర్వాత స్థలం కావాలి, కొంత డిగ్నిటీ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ కావాలి, ఇది కావాలి అన్నది. ఇవన్నింటినీ గ్యారంటీగా ఇవ్వగలిగి చేసేదే హ్యూమన్ రైట్స్. ఈ హ్యూమన్ రైట్స్ అనేది వీటిని గ్యారంటీ చేయడానికి ప్రతి వాళ్ళకి లైఫ్, రైట్ టు లైఫ్, రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్, వీటన్నిటిని బాగా గ్యారంటీ చేసేదే హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. ఈ మానవ హక్కులు కుల మతానికి లింగ భేదం లేకుండా అన్నిటికీ అతీతంగా ఉండే హక్కులు అన్నమాట. నువ్వు మనిషి ఎందుకు ఈ హక్కులు వస్తాయి, అందుకే వీటిని మానవ హక్కులు అన్నమాట. ఇవి మనం ఎప్పుడు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాం, యునైటెడ్ నేషన్స్ గురించో ఎవరి గురించో మాట్లాడుతాం. కానీ యాక్చువల్గా మానవ హక్కులు కూడా ఒక విధంగా ఆలోచిస్తే సమాజం నుంచి వచ్చినవే. ఇంతకుముందు కొన్ని దేశాల లోపల న్యాచురల్ లా, అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ధర్మం అనుకోవచ్చు, ధర్మం అని న్యాచురల్ లా అనేది ఉండేది. న్యాచురల్ లా ఈ సుపీరియర్ టు స్టేట్ లా. స్టేట్ లా అంటే గవర్నమెంట్ లాస్, గవర్నమెంట్ లాస్ కన్నా స్టేట్ లా సుపీరియర్ అండి. అందులోనే ఇవన్నీ కూడా ఇమిడి ఉండేవి. ఆ స్టేట్ లా, న్యాచురల్ లానే మెల్లిగా న్యాచురల్ రైట్స్గా మారింది. న్యాచురల్ రైట్స్గా మారిన తర్వాత మేము అందరికీ తెలుసు తర్వాత మ్యాగ్నా కార్టా 1215లోను, తర్వాత హెబియస్ కార్పస్ 1679లోను, బిల్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అమెరికా 1689లోనూ వచ్చాయి. తర్వాత యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యునైటెడ్ నేషన్ 1948లో చేసింది. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. మీకు అందరికీ హ్యూమన్ రైట్స్ తెలుసు, మీరు అందరూ హ్యూమన్ యాక్టివిస్టులు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడడం అవసరం లేదు. కానీ వాటిలో 3 డైమెన్షన్స్ ఉన్నాయి: సివిల్ పొలిటికల్ రైట్స్, ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్, కలెక్టివ్ రైట్స్. ఈ 3 రకాల 3 సపరేట్. కానీ మనం ఎప్పుడు కూడా సివిల్ పొలిటికల్ రైట్స్ గురించి మాట్లాడతాం. రైట్ టు లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, కల్చర్ అండ్ రిలీజన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ ఆల్సో ఇన్ దిస్. అంటే మనం వీ షుడ్ రెస్పెక్ట్ ఎనీ రిలీజన్, నాట్ ఎనీ పర్టికులర్ రిలీజన్. ఆల్ రిలీజన్ షుడ్ బి రెస్పెక్టెడ్, ఆల్ కల్చర్ షుడ్ బి రెస్పెక్టెడ్, and all thoughts, free thoughts should be respected, and press should be respected. This is the civil and political rights which we need to have. Economic and social cultural rights. కలెక్టివ్ రైట్స్ అంటే కలెక్టివ్ రైట్స్ డిఫరెంట్ అన్నమాట. మన దీనికి కాకుండా ఇండివిజువల్ కాకుండా కలెక్టివ్ రైట్స్. కలెక్టివ్ రైట్స్ ఏంటి అంటే పొల్యూషన్. దేశం అంతా పొల్యూషన్ వచ్చింది అనుకోండి, అన్ని దేశాలు పొల్యూషన్ చేసుకుంటే ఒక దేశం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు కాదు. కాబట్టి అన్ని దేశాల వాళ్ళు కూడా కలిసి పొల్యూషన్ లేకుండా చూడాలి. ఇలాంటి రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్, రైట్ టు డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కలెక్టివ్ స్టేటస్ అన్నమాట. ఇలాంటి రైట్స్ కూడా 3 రకాల రైట్స్ని నిర్ణయించడం జరిగింది. వీటినే పాటిస్తున్నాము.
అయినప్పటికీ వీటన్నిటికి కూడా అధికారం ఏమీ లేదు. ఇవన్నీ స్టిల్ ఓన్లీ అడ్వైజరీ, దే కెన్ ఓన్లీ టేక్ సమ్ యాక్షన్, దే రియల్లీ కెనాట్ టేక్ మెనీ మచ్ యాక్షన్. భారతదేశానికి వస్తే మన భారతదేశంలో ఎలా ఉన్నాయి హ్యూమన్ రైట్స్ ఇంప్లిమెంటేషన్ కానీ హ్యూమన్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి చూస్తే మనం అంత పెద్ద బాగా ఏం లేదు. టీబీ పేషెంట్స్, టీబీ జబ్బు మనకు తెలుసు, క్షయవ్యాధి ఉన్న వాళ్ళు మన దేశంలో 1,00,000 మందికి ఎంతమంది ఉన్నారు చూస్తే ఉగాండా, ఆఫ్ఘనిస్తాన్, హైతీ వాళ్ళలో మనకన్నా తక్కువ ఉన్నారు. అంటే క్షయవ్యాధి ఉన్న వాళ్ళు మన దేశం లోపల ఉగాండా కన్నా, ఆఫ్ఘనిస్తాన్ కన్నా, హైతీ కన్నా ఎక్కువగా ఉన్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం, వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్ కంపేర్ టు ఉగాండా అండ్ ఆఫ్ఘనిస్తాన్, వీఆర్ వర్స్ దెన్ దెమ్. దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. నేను 10th క్లాస్లో ఉంటారేమనుకున్నాను, చెప్తానని అనుకున్నాను. చాలా మంది ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాయండి. తర్వాత బాధిత శిశు మరణాలు మన దేశంలో వియత్నాం కన్నా, మంగోలియా కన్నా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇంకా మనం సైంటిఫిక్గా మనం డెవలప్ అయినప్పుడు కూడా మంగోలియా, వియత్నాం కన్నా మన దగ్గర శిశు మరణాలు, బాధిత మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మన తెలంగాణ కొంచెం నయం. తెలంగాణ లోపల నాకు తెలిసినంత వరకు దాదాపు 6,027 హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్ కానీ ఉన్నాయి. కానీ మన జనాభా దాదాపు 4 కోట్లు. 4 కోట్ల మందికి 6,000 ఉంటే 66,000 మందికి ఒక హాస్పిటల్ వస్తుంది, 66,000 మందికి ఒక చిన్న మెడికల్ సెంటర్ వస్తుంది మనకి. అంటే అది మనకి సరిపోదు, ఇంకా దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొంచెం మనకి సంతోషించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణకి హెల్త్ స్కోర్ ఇండెక్స్ మొత్తం నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ ఇండెక్స్ ఇస్తుంది, ఎలా పర్ఫామ్ చేస్తున్నామని చెప్పేసి. ఇండెక్స్ ఇచ్చినప్పుడు తెలంగాణకి 73 పాయింట్లు వచ్చాయి. 100కి 73 పాయింట్లు తెలంగాణకు వచ్చాయి. కేరళకి 92 పాయింట్లు వచ్చాయి. తెలంగాణ మన భారతదేశంలో 3వ స్థానంలో ఉంది. ఇలా కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 3వ స్థానంలో హెల్త్ కేర్లో ఉండటం మనం గర్వించదగ్గ విషయం. బహుశా మన హెల్త్ మినిస్టర్ ఇలాగే కంటిన్యూ చేసి పని చేస్తే మనం మొదటి స్థానానికి వచ్చే అవకాశం ఉంది. వీ షుడ్ ట్రై అండ్ సీ వెదర్ వీ కెన్ రీచ్ దట్ ప్లేస్. నేను అన్నట్టుగా ఈ హ్యూమన్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే NGOs చాలామంది పనిచేయాల్సి వస్తుంది. నాన్ గవర్నమెంట్ ఆఫీస్ లైక్ మానవ వికాస వేదిక, జన విజ్ఞాన వేదిక లాంటి బాగా పనిచేయాల్సి వస్తుంది. మన దేశంలో ఇలాంటి చాలా ఉన్నాయి. కొన్ని రైట్ వింగ్ ప్రాసెస్ ఉన్నాయి, కొన్ని లెఫ్ట్ వింగ్ ప్రాసెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ భావజాలం రైట్ వింగ్ కావచ్చు, లెఫ్ట్ వింగ్ కావచ్చు, విజ్ఞాన భారతి కావచ్చు, విజ్ఞాన వేదిక కావచ్చు, నాస్తిక సంఘం కావచ్చు, హేతువాద సంఘం కావచ్చు. ఎవరైనా సరే ప్రజలకు మేలు కోసం కష్టపడాలి. కానీ నేను గమనిస్తున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా సైన్స్నే వాడతారు. రైట్ వింగ్ వాళ్ళు కూడా సైన్స్నే వాడతారు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు కూడా సైన్స్నే వాడతారు. 2 వింగ్స్ వాళ్ళు సైన్స్నే వాడి మేము చెప్పింది సైన్స్ చెప్తుంది కాబట్టి మేము కరెక్ట్ అని అందరూ సైన్స్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో ఏమవుతుంది, సైన్స్ మీద అపారమైన నమ్మకం కలుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రజలకు అపారమైన నమ్మకం. అంత నమ్మకం సైంటిస్ట్గా నాకు తెలుసు. సైన్స్లో అన్ని సమస్యలకు సొల్యూషన్స్ లేవు. సైన్స్ ఏదైనా కానీ ప్రయోగాలు చేసి, పరిశీలనలు చేసి సమస్యలకు సమాధానాలు వెతుకుతుంది. గ్యారంటీగా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద మనుషులు ఉన్నారు, ఇలా కాకుండా వేరే గ్రహాల మీద ఎక్కడైనా మనుషులు ఉన్నారా అన్న క్వశ్చన్కి మనకు ఆన్సర్ లేదు కదా. ఇంత సైన్స్ ఉన్నా సరే మనకు ఆన్సర్ లేదు. అలాంటి ఆన్సర్ లేని సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ అది తెలుసుకోవాలని మార్గం మాత్రం ఓన్లీ సైన్స్, ఓన్లీ రేషనల్ సైంటిఫిక్ థింకింగ్ ఓన్లీ. మళ్ళీ ఒకసారి మనం ఆకలితో అమడుతున్న ముసలివాడి గురించి మనం ప్రస్తావిద్దాం. అలా ఆకలితో, చలితో అలా ఉండటానికి కొంతమంది, ఇది ఎక్కడే కాదు, చాలామంది దేశంలోనే మన మిగతా దేశంలో ఉండడానికి కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ పావర్టీ అండ్ హంగర్ ఇన్ ద వరల్డ్? వాట్ కెన్ బి రీజన్స్? దే కెన్ బి 2 or 3 రీజన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్, లెస్ ఫుడ్ అండ్ రిసోర్సెస్ ఫర్ ఆల్. అంటే ఆహార ఉత్పత్తి కానీ రిసోర్సెస్ కానీ అందరికీ సరిపడంత లేవు కాబట్టి వీళ్ళు బాధపడాల్సి వస్తుంది. అది ఒక కారణం. ఇంకొక ముఖ్యమైన రెండవ కారణం ఏంటంటే అది లేకపోవడమే కాదు, అందుబాటులో లేవు. బాగా డబ్బు ఉన్న వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళకి అది అందుబాటులో లేదు. అంటే డిస్ట్రిబ్యూషన్ అండ్ యాక్సెస్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ సెకండ్ మేజర్ ప్రాబ్లం. థర్డ్ మేజర్ ప్రాబ్లం ఆఫ్ కోర్స్ మానవత విలువలు లేకపోవడం. మానవత విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి అదొకటి సమస్య. ఈ 2-3 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు రావడానికి కూడా కారణం ఏంటంటే 1911 సంవత్సరంలో మన దేశం లోపల 49 జననాలు ఉంటే, అంటే 1000 మందికి 49 మంది పుడితే 43 మంది చనిపోయేవారు. అంటే ఏమిటి, 49 బర్త్స్
and 43 deaths per 1,000 people in India in 1911. 2001లో for 1,000 people 26 births. అంటే 49 births నుంచి 26 births వచ్చాం. అంటే మన బర్త్ రేట్ బాగా తగ్గించాం. వెరీ గుడ్. మన డెత్ రేట్ 1911లో 43 ఉండేది, 43 per 10,000. ఇప్పుడు 9కి వచ్చింది. అంటే డెత్ రేట్ ఇంకా బాగా తగ్గిపోయింది. దీనివల్ల ఏం చేస్తున్నాం మనం, ప్రతి సంవత్సరము 2011 సంవత్సరంలో ప్రతి సంవత్సరం 6 వ్యక్తుల్ని యాడ్ చేసేవాళ్ళం. 1000కి 6 వ్యక్తులు. 2001లో 1000కి 17 మందిని యాడ్ చేస్తున్నాం. అంటే బర్త్ రేట్, ఫ్యామిలీ ప్లానింగ్ బర్త్ రేట్ తగ్గినా సరే హెల్త్ కేర్ సెక్టర్ వల్ల డెత్ రేట్ తగ్గింది కాబట్టి టోటల్ పాపులేషన్ పెరుగుతుంది. ఎంతగా పెరుగుతుందంటే ఈ సంవత్సరం మాత్రమే జనవరి నుంచి 1 జనవరి నుంచి ఇప్పటి వరకు మన దేశంలో 3.7 crores 3.7 కోట్ల మందిని మనం కొత్తగా జాయిన్ చేసాం. ఒక్క సంవత్సరం లోపల, ఒక సంవత్సరం కూడా 3.7 కోట్ల మందిని మనం కొత్తగా జాయిన్ చేసాం. ప్రస్తుతం నిన్నటి వరకు మన దేశ జనాభా 131,87,23,112 నిన్నటి వరకు. ఓకే, అంటే ఈ లెక్కన మన కోటి పెరుగుతుంటే ఇంతమందికి తిండి ఎక్కడి తెస్తాం, ఇంతమందికి ఎడ్యుకేషన్ ఎక్కడి తెస్తాం, ఇంతమందికి హెల్త్ కేర్ ఎక్కడికి ప్రొవైడ్ చేస్తాం. ప్రపంచ జనాభా ఇలా పెరుగుతూనే కంటిన్యూస్గా ఉంటే ఎక్కడి చేస్తాం. సైన్స్, విజ్ఞాన శాస్త్రం ఇలాంటి సమస్యలకి పరిష్కారం అన్వేషిస్తుంది. ఫుడ్ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి జెనెటిక్ మెటీరియల్ కానీ జిఎం ఫుడ్స్ కానీ చేయవచ్చు, ఏదో చేయవచ్చు. ఒక సొల్యూషన్ని సైన్స్ తప్పకుండా కనుక్కుంటుంది. ఈ విజ్ఞాన శాస్త్రం సమస్యలన్నింటినీ పరిష్కారం అన్వేషిస్తుంది, సాధిస్తుంది కూడా. కానీ అవి ప్రజలకు చేరాలి, చేరవు. ఎన్ని సొల్యూషన్ వచ్చినా ప్రజలకు చేరట్లేదు. ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎన్జిఓస్, ఇలాంటి ఎన్జిఓస్ కానీ ఈ ప్రజలకు చేరేలా చూడాలి. అది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సైన్స్ యొక్క ఫలితాలని ప్రజలకు చేరేలా చూడాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్. సైన్స్ గురించి నేను సైంటిస్ట్ కాబట్టి కొన్ని సైన్స్ గురించే మాట్లాడతాను. ఇప్పుడు గత శతాబ్దం చివరి లోపల ముఖ్యమైన మార్పు జరిగింది. అంటే దాదాపు 1950 అని అనుకుంటున్నాను. అప్పటి నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ బాగా డెవలప్ అయ్యింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిపోయింది. రేడియో, టీవీ, మొబైల్ ఫోన్స్ యాక్చువల్గా ఇండియాకి 1995లో వచ్చింది. తర్వాత పెరిగాయి అనుకోండి. ఫస్ట్ వచ్చింది 1995లో. వీటి వల్ల విపరీత మార్పు వచ్చింది మన లోపల. మొబైల్ ఫోన్ వల్ల మన మానవ జీవితం మారిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టడంతోనే మొబైల్ ఫోన్తో పుట్టేస్తారు. సో మొబైల్ ఫోన్ లేకుండా మనం ఊహించలేదు, జీవితం ఊహించలేదు మొబైల్ ఫోన్ లేకుండా. అలాంటి పరిస్థితి వచ్చింది. విప్లవాత్మక మార్పు వచ్చింది లాస్ట్ 50 yearsలో. ఈ 2001 నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ 50 సంవత్సరాల లోపల వచ్చే కొన్ని లోపల విపరీతమైన మార్పులు వస్తాయి. కానీ ఈ మార్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాఫ్ట్వేర్ నుంచి కాదు, న్యూ బయాలజీ నుంచి వస్తాయి. న్యూ బయాలజికల్ టెక్నిక్స్, న్యూ బయాలజికల్ సాఫ్ట్వేర్, న్యూ బయాలజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి నుంచి ఈ మార్పులు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. చిన్న విషయాలు మీకు తెలిసినవి కొన్ని జస్ట్ గుర్తు చేయడానికి మళ్ళీ పరిచయం చేయడానికి మనకందరికీ ఇంపార్టెంట్ తెలిసిన DNA. మన లక్షణాలు కానీ, మన భావాలు కానీ, మన కలర్, శరీర రంగు కానీ అన్నిటికి కారణం DNA అంటే బ్లూ ప్రింట్ లాంటిది. ఈ బిల్డింగ్ కట్టడానికి బ్లూ ప్రింట్ ఎలా ఉందో అలాంటిది DNA అన్నమాట. ఆ బ్లూ ప్రింట్ను ఉపయోగించి ప్రోటీన్స్ తయారవుతాయి. అంటే ఈ బ్లూ ప్రింట్ ఉపయోగించి ఇటుకలు పేర్చి బిల్డింగ్ కట్టినట్టుగా ఆ బ్లూ ప్రింట్, DNA బ్లూ ప్రింట్ ఉపయోగించి అమైనో యాసిడ్స్, మన ఆహారం తీసుకున్న అమైనో యాసిడ్స్ కలిసి ప్రోటీన్స్ ఏర్పడతాయి. ఈ ప్రోటీన్స్ మనలో అన్ని కార్యక్రమాలు చేస్తాయి. ఆహారం జీర్ణం చేయడం కానీ, మనం మసిల్స్ కదిలించడానికి అన్నిటి కూడా ప్రోటీన్సే కారణం. ఇది నార్మల్గా బేసిక్ సైన్స్. కానీ ఈ DNAలో ఏమైనా మార్పు వస్తాయి. అంటే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని రాయాలంటే 26 అక్షరాలతో ఒక ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. వాటి కూడా పదాలు రాసుకోవచ్చు. పదాల్లో స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే మీనింగ్ మారిపోతుంది. అక్షరాలు తీసేస్తే మీనింగ్ మారిపోతుంది. చైర్ ఉందనుకోండి, CHAIR చైర్, అందులో C తీసేసనుకోండి, హెయిర్ మిగిలింది. అంటే చైర్ పోయి హెయిర్ అయింది కదా. ఒక అక్షరం తీసినా, ఒక అక్షరం కలిపినా మన పదాలను మార్చవచ్చు, మీనింగ్ని మార్చవచ్చు. అలాగే DNAలో ఒక చిన్న మార్పు వస్తే ప్రోటీన్ మారిపోతుంది. ప్రోటీన్ మారిపోతే మనకు జబ్బులు వస్తాయి. ఎలాంటి జబ్బులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తలసేమియా, అనీమియా, సికిల్ సెల్ అనీమియా, ఒక్కటే కొన్ని వందల వేల అమైనో యాసిడ్స్ లోపల ఒక్క అమైనో యాసిడ్ మారిపోతే మనకు జబ్బు వస్తుంది. దీన్ని తెలుసుకోవాలంటే మనకు హ్యూమన్ జీనోమ్ సీక్వెన్స్ కావాలి. అంటే ఆ DNA సీక్వెన్స్ మొత్తం తెలిస్తే, అంటే అక్షరాలు మొదటి పుస్తకంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని అక్షరాలు మనం చూస్తే ఏ అక్షరం తప్పుపడింది అని కనుక్కుంటే ప్రూఫ్ రీడింగ్, తప్పుడు కనుక్కుంటే దాన్ని మనం మార్చే అవకాశం ఉందన్నమాట. అది DNA సైన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం.
అలా చేయాలంటే హ్యూమన్లో ఏమేమి జీన్స్ ఉన్నాయో కనుక్కొని హ్యూమన్ జీనోమ్ సీక్వెన్స్ చేయాలి. మీకు తెలుసు, దాదాపు 10-15 సంవత్సరాల క్రితం హ్యూమన్ జీనోమ్ సీక్వెన్స్ చేయడం జరిగింది. కానీ ఎవరి హ్యూమన్ జీనోమ్ అది? యూరోపియన్ సైంటిస్టులు హ్యూమన్లో వాళ్ళని తీసి చేయడం జరిగింది. కాబట్టి మనకున్న జీనోమ్ డేటా ఇప్పుడు వాళ్ళదే అవుతుంది. కాబట్టి మనకు కావాలంటే ఇప్పుడు ఇండియన్స్ కూడా జీనోమ్ చేయాలి. అందుకని ఒక పెద్ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే 1,00,000 మంది ఫస్ట్ హ్యూమన్ జీనోమ్ చేసిన ముగ్గురు తీసుకొని హ్యూమన్ చేశారు. ఇప్పుడు 1,00,000 మంది ఏషియన్స్ నుంచి జీన్స్ తీసుకొని బ్లడ్ తీసుకొని జీనోమ్ తయారు చేసి ఆ జీనోమ్ని చెక్ చేసి మనకున్న వ్యాధులు ఏమిటి, మనకున్న ట్రీట్మెంట్ ఏంటి కనుక్కోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక వారం రోజుల క్రితం నేచర్లో ఈ వర్క్ పబ్లిష్ అయింది ఇండియా నుంచి. అందులో 450 ఇండియన్స్ యొక్క జీన్స్ పెట్టడం జరిగిందన్నమాట. దీనివల్ల మనకు లాభం ఏమిటి అంటే, మీకు తలనొప్పి వస్తే మీరు ఒక మందు వేసుకుంటారు, మీ పక్క ఫ్రెండ్ తలనొప్పి వస్తే ఇంకో మందు వేసుకుంటారు. ఎందుకు? ఒకటే మనం అందరికీ వేసుకోవాలి. ఎందుకంటే మన జీన్స్ని బట్టి మనకు ఒక నచ్చుతుంది, ఒక మందు పడుతుంది, ఒక మందు పడదు. ఇది తలనొప్పి చిన్న విషయం, కానీ క్యాన్సర్ పెద్ద విషయం. క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఏ మందు ఇవ్వాలి అని ఆ క్యాన్సర్ జీన్, ఏ జీన్ వల్ల క్యాన్సర్ వచ్చింది కనుక్కొని కరెక్ట్ మందు ఇస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. లేకపోతే క్యాన్సర్ మందులు ఇస్తే తగ్గినట్టుగా తగ్గుతుంది కానీ మళ్ళీ వచ్చి మనం చనిపోతాం. ఇలా కాకుండా ఖచ్చితంగా జీన్ ఏది కనుక్కొని మందు ఇవ్వగలిగితే అప్పుడు ఆ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ఇలాంటివన్నీ ఫార్మకోజినోమిక్స్ అంటారు. ఈ ఫార్మకోజినోమిక్స్కి అమెరికన్ జీనోమ్ ఉపయోగించి మనం చేయలేని పని, మన జీనోమే కావాలి మనం. కాబట్టి మన జీనోమ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే మనం 1000 చేద్దాం అనుకున్నారు. 1000 సిసేమి నుంచి అక్కడి 1000 జీనోమ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పటివరకు 450 జీనోమ్ చేయడం జరిగిపోయింది. మిగతా జరుగుతుంది. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే, క్యాన్సర్ వ్యాధి కారణాలైన జీన్స్ మన అందరిలో ఉన్నాయి. మీలోనూ నాలోనూ అందరిలో కూడా క్యాన్సర్ కలిగించే జీన్ ఉంది. కానీ క్యాన్సర్ కలిగించట్లేదు. ఎందుకు కలిగించట్లేదు అంటే దానికి అది యాక్టివేట్ కాదు, జీన్ యాక్టివేట్ కాదు. కొందరు మీరు అనుకోవచ్చు, ఎందుకు అది క్యాన్సర్ కలిగించే జీన్ మనలో ఎందుకు ఉంది అని చెప్పేసి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనం ఒక కణంతో పుట్టాము, ఒక కణం నుంచి ఇంత పెద్దగా పెరగాలి. కాబట్టి కణ విభజన కావాలి. కణ విభజన అయ్యి పెద్దగా కావడానికి కాదు. అప్పుడు మనకి జీన్స్ అవసరం అవుతాయి. తర్వాత మనకు అవసరం లేదు కాబట్టి మనం ఆపేయాలి, స్టాప్ చేసి ఉంచుతాం. బై ఛాన్స్ అది యాక్టివేట్ అవుతే మళ్ళీ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జెనెటిక్ టెస్ట్ చేస్తే ఎవరికి క్యాన్సర్ యాక్టివేట్ అయ్యే అవకాశం మనం చూసుకోవడం కాకుండా ఏ జీన్ కారణం వల్ల ఇది వస్తుంది కనుక్కుంటే అదే జీన్ ఆపి మనం క్యాన్సర్ని ఆపవచ్చు. అలాంటివి చేసే డయాబెటీస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ లాంటి వ్యాధులు కూడా వీటిని కరెక్ట్ చేసే అవకాశం ఉంది. అది జెనెటిక్ వల్ల ఈ జీన్ వస్తే తెలుసు, దాన్ని ఫార్మకోజెన్ ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మనకు వంశపారకంగా కొన్ని వ్యాధులు వస్తాయి. మన తల్లిదండ్రులకు డయాబెటీస్ ఉంటే మనకు డయాబెటీస్ వస్తుంది. అలా వంశపారకంగా వచ్చే వ్యాధులు వచ్చినప్పుడు కొంతమందికి చాలా దారుణమైన జబ్బులు వస్తాయి. పుట్టినప్పుడే పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. ఆరెంజ్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నవాళ్ళు కావచ్చు, లేక వేరే వ్యాధులు ఉన్నవాళ్ళు ఉండవచ్చు. అలాంటి వాళ్ళకి కంజెనిటల్ డిసీజెస్ వల్ల పుట్టినప్పుడు చనిపోయే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు కానీ, లేక ఇన్హెరిటెడ్ డిసీజ్ అంటే వంశపారంగా వచ్చిన వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ మనం సీక్వెన్సెస్ ఏమి చేయలేము. నీకు ఈ జబ్బు వస్తుందని చెప్పగలం కానీ మనం ఏం చేయలేము. ఇది తప్పు ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని చెప్పగలం కానీ ఆ స్పెల్లింగ్ మిస్టేక్ మనం కరెక్ట్ చేయలేదు. అది PDF ఫైల్ లాంటిది అనమాట, వర్డ్ ఫైల్ కాదు. బట్ మనం కరెక్ట్ చేయలేదు. అది ఇంతవరకు ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు కొత్తగా టెక్నిక్ వచ్చింది, అంటే CRISPR-Cas టెక్నాలజీ అంటే. ఇంకా అది హ్యూమన్లోకి రాలేదు. ఇప్పుడే చైనా కొంత ట్రై చేస్తుంది. కానీ CRISPR-Cas న్యూ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏం చేయొచ్చంటే, జీన్ ఎక్కడ మిస్టేక్ ఉందో చూసుకొని ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయవచ్చు. ఆ మిస్టేక్ కరెక్ట్ చేసి కరెక్ట్ చేయవచ్చు. అంటే మీకు ఫ్యూచర్లో మీ తల్లిదండ్రులకు డయాబెటీస్ ఉన్నా సరే పిల్లలకి డయాబెటీస్ రాకుండా ముందే మానేయవచ్చు, ముందే ఆ జీని కరెక్ట్ చేసేయచ్చు. అలాంటి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఎంత 10 సంవత్సరాలు వచ్చేస్తుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది. ఇది నైస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, మనకందరికీ బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్షన్ ఇస్తుంది మనకి బ్యాక్టీరియా. కానీ బ్యాక్టీరియా కూడా ఇన్ఫెక్ట్ చేసే ఉన్నాయి. బ్యాక్టీరియా ఎవరు ఇన్ఫెక్ట్ చేస్తారు? వైరస్ అయితే బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వైరస్ వచ్చి బ్యాక్టీరియా అటాక్ చేస్తుందండి. బ్యాక్టీరియా తను రక్షించుకోవాలి. తను రక్షించుకోవడానికి ఏం చేస్తుందంటే, వైరస్లో మిగిలిపోయిన కొన్ని జీన్ ముక్కల్ని దాచిపెడుతుంది, తన కణజులు దాచిపెట్టుకుంటుంది. వాటిని క్లస్టర్డ్ రిపీటెడ్స్ అంటారు, CRISPR అంటారు. క్లస్టర్డ్ రిపీటెడ్ రెగ్యులర్లీ ఇన్సర్టెడ్ రిపీట్స్. కొంత వైరల్ జీన్ దాచిపెట్టుకుంటుంది. నెక్స్ట్ టైం వైరల్ జీన్ రాగానే ఈ జీన్ కంపేర్ చేస్తుంది, అప్పుడు వచ్చింది ఇదే జీన్ కంపేర్ చేసి వెంటనే దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే జీన్ను గుర్తించి డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ బ్యాక్టీరియాలో ఉంటుంది.
దాన్ని మనం ఉపయోగించుకొని మన జీన్ లోపల ఎక్కడ ప్రాబ్లం ఉందో కనుక్కొని అక్కడికి డిసైడ్ చేసే ఛాన్స్ని క్రిస్పర్-కాస్ టెక్నాలజీ అంటాం అన్నమాట. ఈ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే మీ వ్యాధులు మాత్రమే కాదు, ఫోటోసింథసిస్ మార్చవచ్చు, ప్లాంట్లో మార్చవచ్చు, ఆహార ఉత్పత్తి మీద పెంచవచ్చు. ఇలా రకరకాల చేసే అవకాశం ఉంది. అంటే సైన్స్ ఈజ్ సాల్వింగ్, గోయింగ్ టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్, ఆల్రెడీ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్, ఇంకా సాల్వ్ చేస్తారు. ఇంకోటి స్టెమ్ సెల్స్. మీరు స్టెమ్ సెల్స్ వినే ఉంటారు, చాలాసార్లు విని ఉంటారు. 2-3 సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా అవుతుండొచ్చు. పిల్లవాడు పుట్టిన వెంటనే హాస్పిటల్ వాళ్ళు అడుగుతారు, మీకు అది ఏమంటారు కార్డ్ సైడ్ సెల్స్ని తీసి దాచిపెట్టాలా, కార్డ్ సెల్స్ తీసి పెట్టాలంటే 50,000 40,000 చార్జ్ చేస్తామని చెప్పారు. ఎందుకు అంటే ఈ సెల్స్ దాచిపెడితే ఈ పిల్లవాడు పెరిగిన తర్వాత ఏమైనా జబ్బు వస్తే ఈ స్టెమ్ సెల్స్ ఉపయోగించి వాటికి ట్రీట్ చేయవచ్చు. అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్. అందుకని అందరూ హ్యాపీగా 70,000 50,000 ఇచ్చి చేసుకున్నారు. కానీ దానివల్ల ఏ లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన అబ్బాయికి జబ్బు వచ్చేది దాదాపు 40-50 సంవత్సరాలు వస్తుంది. 40-50 సంవత్సరాలు ఈ సెల్స్ మనం దాచించాలి. ఈ స్టెమ్ సెల్స్ మనకున్న కరెంట్ పరిస్థితుల లోపల ఎలక్ట్రిసిటీ మాటిమాటికి పోతుంటే రెఫ్రిజరేటర్లు పనిచేయాలి. వీటి రెఫ్రిజరేటర్ పని చేయకపోతే సెల్స్ చచ్చిపోతాయి. గ్యారంటీ ఏమిటి 50 సంవత్సరాలు ఈ సెల్స్ బతికించగలవచ్చు. మేము ల్యాబ్లో పెట్టే సెల్స్ని బతికించడం ట్రై చేసినప్పుడు వాట్ వి కాల్ రివైవల్ ఆఫ్ సెల్స్. మేము రివైవల్ చేస్తే 10% ఆఫ్ సెల్స్ రివైవ్ అవుతాయి. 10% కానీ 5% రివైవ్ అవుతాయి, 90% పోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ సెల్ దాచుకుని ఏం చేయలేదు. కానీ ఇంకొక కొత్త టెక్నాలజీ వచ్చింది. కొత్త టెక్నాలజీ అంటే ఈ సెల్స్ మనకు అక్కర్లేదు, లేకపోతే అక్కర్లేదు. మన శరీరం నుంచి ఏ స్కిన్ తీసుకోవచ్చు, శరీరం నుంచి మన చర్మం నుంచి స్కిన్ సెల్ తీసుకోవచ్చు. ఆ సెల్ని స్టెమ్ సెల్గా మార్చవచ్చు. దాన్ని IPS అంటాం, ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. అలా మార్చే అవకాశం ఉంది. ఒక్కసారి మనం స్టెమ్ సెల్గా మార్చిన తర్వాత ఆ స్టెమ్ సెల్స్ ఉపయోగించి గుండె కణాలు కానీ, హృదయ కణాలు, మన మెదడు కణాలు కానీ, లంగ్ కణాలు కానీ చేసుకుంటే వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఇది ఇంకొక కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు పనికి వస్తాయి. తర్వాత నానో బయాలజీలో మేము కూడా రీసెర్చ్ చేస్తున్నాం. కొత్తగా మేము ఒక చిన్న విషయం కనుక్కున్నాం. ఒక ఫంగల్ కెరటైటిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. అది కంటి మీద ఫంగస్ వస్తుంది అనమాట. వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తున్నప్పుడు వరి కట్ చేస్తున్నప్పుడు ఆ వరి బ్లేడ్ అది కంటికి తాకినప్పుడు ఒక్కోసారి ఫంగస్ డిపాజిట్ అవుతుంది. అప్పుడు కళ్ళు కొంచెం ఎర్రగా అవుతాయి, నీళ్ళు వస్తాయి. అప్పుడు పట్టించుకోవడం పడుతుంది రైతు. కానీ కొన్ని రోజుల తర్వాత 4-5 రోజుల తర్వాత ఎర్రగా అయిపోయి ఫంగల్ కెరటైటిస్ వచ్చేస్తుంది. అప్పటికి డాక్టర్కి వెళ్ళే వారికి ట్రీట్మెంట్ కుదరకపోతే 30% మందికి మొత్తం బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే వాడు ఇచ్చే మెడిసిన్ మనం కన్ను రెప్ప కొడుతూ ఉంటాం కదా. కన్ను రెప్పలు ఎందుకు కొడతాము? క్లీనింగ్ అనమాట. మన వైపర్స్ అంటే కన్ను రెప్పలు అంటే మన కార్ వైపర్స్ లాంటివి అనమాట. క్లీన్ చేయడం కొడుతుంది. మనం కన్ను డ్రాప్స్ వేయగానే కన్ను ఇలా కొట్టేసి ఆ డ్రాప్ తీసేస్తుంది. మనం ఏ డ్రాప్ వేస్తే 5% కన్నా ఎక్కువ మనకి కన్ను డ్రాప్ వెళ్ళదు. కానీ ఫంగల్ కెరటైటిస్కి చాలా ఎక్కువ కావాలి కాబట్టి అది పనిచేయదండి. డ్రగ్ని మనం కంటి మీదే పడకుండా వాష్ కాకుండా ఉంచగలమా అని నేను ట్రై చేశాను. నానో టెక్నాలజీ ఉపయోగించి మీ మేడ్ ఏ డివైస్. నానో టెక్నాలజీ మా డ్రాప్స్ వేస్తే అవి కంటి పొర మీద అతుక్కుపోయి కన్ను కొట్టినా సరే అక్కడ పోకుండా ఉండి మెల్లిమెల్లిగా డ్రగ్ చేసి దాన్ని తగ్గిస్తారు. అది మేము తయారు చేసాము. ఇప్పుడు లాస్ట్ టైం మనం తయారు చేసాము. ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి. ఇలాంటివి రకరకాలు చేసే అవకాశం. ఇవే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ మన ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం. అదే సాఫ్ట్వేర్ టెక్నాలజీని బయాలజీలో వాడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి న్యూ సాఫ్ట్వేర్ వాటి బయాలజికల్ ప్రోగ్రామింగ్ అంటే రీప్రోగ్రామింగ్ ఆఫ్ బయాలజికల్ సిస్టమ్స్. అది చేస్తే రకరకాల మార్పులు వస్తాయి. ఫస్ట్ వ్యాధి తగ్గించవచ్చు. నైట్రోజన్ ఫిక్స్ చేసే ప్లాంట్ తయారు చేయొచ్చు. మనకు మొక్కలన్నింటికి మనం ఎరువు వేస్తాం. నైట్రోజన్ వేస్తాం. నైట్రోఫాస్ఫేట్ ఇస్తుంటాం. ఎందుకు? ఆ మొక్కలు నైట్రోజన్ సరిపోదు కాబట్టి. ఆ మొక్కలను నైట్రోజన్ వాటికి అవే ఫిక్స్ చేసుకుని తయారు చేసాం అనుకోండి. చేస్తే మీరు బయట నుంచి ఎరువు ఎక్కలేదు. అంటే కెమికల్ ఫర్టిలైజర్ వాడడం తగ్గించుకోవచ్చు. అలా కూడా మార్చవచ్చు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం కూడా చేయొచ్చు ఏంటంటే చాలా చెట్లు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పండిస్తాయి. బియ్యం కూడా, ధాన్యం కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కెన్ యూ మేక్ ఎ ట్రీ దట్ కంటిన్యూస్లీ గివ్స్ పెరినియల్లీ? ఆపకుండా సంవత్సరం ఒకసారి కాదు కంటిన్యూస్గా వస్తుంది అనుకోండి. సపోజ్ ఒక వరి పొలం ఉంది, వరి మీరు కట్ చేయకుండా చెట్టులో వచ్చింది వరి మాటి తెప్పుకోవచ్చు అనుకోండి. అలాంటి జరిగితే ఎంత మార్పు వస్తుంది? ఇది మార్పు ఇంపాసిబుల్ కాదు. ఎందుకు ఇంపాసిబుల్ కాదంటే వీ కెన్ చేంజ్ ద జీన్స్. We can change the genes, we can insert the genes. We can reprogram the cells. If we can reprogram the cells, we must be able to reprogram the life. If we can reprogram the life, we can make perennial plants. మామిడి పండ్లు సంవత్సరానికి ఒకసారే కాదు, మామిడి పండ్లు సంవత్సరాంతా అవసరం చేయవచ్చు. ఇలాంటి చేసే అవకాశం కూడా ఉండే అవకాశం. ఇంత చేస్తున్నాం కదా,
కెన్ యూ క్రియేట్ లైఫ్ అని చాలామంది అడుగుతారు. నేను ఇన్ని మీటింగ్లో వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అంటే కాస్త ట్రెడిషనల్ కన్జర్వేటివ్ తీసుకున్న వాళ్ళు మీ సైన్స్ ఎంత చేసినా సరే ఇన్ఫీరియరే కాబట్టి మీరు జీవితాన్ని చేయలేరు కదా. యూ కెనాట్ మేక్ లైఫ్, కెన్ యూ క్రియేట్ లైఫ్, యాజ్ లాంగ్ యూ నాట్ ఏబుల్ టు క్రియేట్ లైఫ్ యూ ఆర్ ఇన్ఫీరియర్ అన్న ఒక వాదన వస్తుంది. కానీ ఈ మధ్యనే యూఎస్ లోపల ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ సెల్ ఒకటి తయారు చేశారు. ఆర్టిఫిషియల్ సెల్ అంటే చిన్న ఒక కొత్తగా అంటే మన అందరిలో డిఎన్ఏ ఉంటుంది అనుకున్నాం కదా, జీనోమ్ ఉంటాయి కదా, ఈ జీనోమ్ను లెబొరేటరీలో తయారు చేశారు. కెమికల్ రియాక్షన్స్ ఉపయోగించి మొత్తం డిఎన్ఏ తయారు చేశారు. మొత్తం డిఎన్ఏ ల్యాబ్లో తయారు చేసి ఆ డిఎన్ఏని ఉపయోగించి ఒక బయాలజికల్ సెల్ తయారు చేశారు. కణం, జీవకణం. ఆ జీవకణం ఆహారాన్ని తీసుకుంటుంది, విడిపోతుంది, అన్ని చేస్తుంది. కాబట్టి ఒక విధంగా జీవితం సృష్టించినట్టే. కానీ దానికి ఆరిజిన్ ఏంటంటే ఒక జీవికణం తీసుకొని అందులో దాన్ని తీసేసి మనం తీసి పెట్టామన్నమాట. అంటే అగైన్ యూఆర్ యూజింగ్ లైఫ్. ఒక లైఫ్ని తీసుకొని మళ్ళీ వాడుతున్నాం కాబట్టి అది ఇంకా సక్సెస్ కాదు. అంటే ఏ బయోటిక్ లైఫ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఎట్. సో ఇది కూడా కొద్ది రోజుల్లో అది కూడా కావచ్చు. అది అయిపోతే ఆ సమస్య కూడా లేదు. అది దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ. ఓకే, నేను ఇంకా ఈ టాపిక్ని లెక్చర్ ఇప్పటితో ఆపేస్తాను. కొంచెం ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మానేస్తాను. హేతువాదం కానీ ఇవన్నీ కానీ మనం ఏమనుకుంటున్నామంటే ప్రజలకు విషయాలు తెలియవు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు, మనం వాళ్ళకి విషయాలు తెలియజేస్తే సమస్యలు తొలిపోతాయి అన్నది మన ఒక ముఖ్యమైన ఆలోచన విధానం. అది నిజం కాదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు స్మోకింగ్ కిల్స్ అని. స్మోకింగ్ ఇస్ బ్యాడ్ అని అందరికీ తెలుసు. తెలిసినా సరే స్మోక్ చేస్తున్నారు కదా. సీట్ బెల్ట్ కానీ పెట్టుకున్నా, హెల్మెట్ పెట్టుకున్నా మన లైఫ్ సేవ్ అవుతున్న అందరికీ తెలుసు. అయినా పెట్టుకోవట్లేదు కదా. అంటే ఏంటి, తెలియటం ఒకటే కాదు, విషయాలు తెలియటం వేరు, వాటిని పాటించడం వేరు. పాటించడానికి ఏం కావాలి? బిహేవియరల్ చేంజ్ కావాలి. బిహేవియర్ చేంజ్ వస్తుంది తప్ప తెలిసినా సరే విషయం తెలిసినా తెలియకుండా బిహేవియర్లో మార్పు వస్తుంది తప్ప దానికి వారికి లాభం రాదనమాట. దానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. మంచి చిన్న ఎక్స్పెరిమెంట్ అనుకోండి, అది పెద్ద కనెక్షన్ లేదు దీనికని ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఆ ఎక్స్పెరిమెంట్ ఒక 100 మంది వాలంటీర్లను పిలిచారు. 100 మంది వాలంటీర్లను పిలిచి మీరు రోజు 10,000 అడుగులు నడవాలి, 10,000 feet. 10,000 అడుగులు రోజు నడిస్తే మీకు ఆరోగ్యానికి మంచిది, నడవండి. మీరు నడిస్తే ఒక్కొక్క రోజు నడిచినాక $2 ఇస్తాం, $2 per day. మీరు 10,000 అడుగులు నడిస్తే $2 ఇస్తాం పర్ డే అని చెప్పి 100 మంది వాలంటీర్లు చెప్పారు. ఇంకొక 100 మంది వాలంటీర్లు తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకి $60 ఇచ్చేసారు. బ్యాంకులో పెట్టారు. $60 ఆల్రెడీ పెట్టేశారు. అంటే 1 monthకి 2 పెట్టేశారు. పెట్టేసి నువ్వు 10,000 అడుగులు ఏ రోజైతే నడవో $2 కట్ చేస్తాను, నువ్వు నడవని రోజున $2 కట్ చేస్తాను అని చెప్పాను. చెప్పి 1 month దాకా ఇచ్చేసాను. ఆఫ్టర్ 1 month చెక్ చేస్తే ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? సెకండ్ గ్రూప్ బాగా పర్ఫామ్ చేశారు. ఒక $2 తీసేసుకుంటామని చెప్పిన వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఎందుకు? లాస్ ఈజ్ ఫెల్ట్ మోర్. మనకి గేమ్ కన్నా మనకు వచ్చినప్పుడు ఏది పట్టించుకోము, పోతుంది అనేది బాగా ఎక్కువ ఉండదు. లాస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది బిహేవియరల్ యాటిట్యూడ్. ఈ బిహేవియరల్ సైన్స్ మనం ఆలోచించాలి. ఆలోచించి బిహేవియర్లో ఎలా మారిస్తే ప్రజల్లో మార్పు వస్తుందని ఆలోచించి చేయాలి. ఒక్క చర్య మాత్రమే సరిపోదు. బిహేవియరల్ యాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ ఈజ్ ఫెల్ట్ మచ్ మోర్ దెన్ ద గేమ్. దట్ ఈస్ వాట్ ఇట్. దీంట్లో మనకు 2 విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే ఫస్ట్ ఈజ్ ఎథిజం కానీ, థియిజం కానీ, రేషనలిజం కానీ, ఏ వాదమైనా సరే ఆ వాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోదు. ఎక్స్ప్లెయిన్ చేస్తే నమ్మి సరే బాగానే ఉంది, సిగరెట్ తాగకూడదు కరెక్టే, హెల్మెట్ పెట్టుకోలే కరెక్టే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అన్నీ కరెక్టే, ఏం చేయాలి? అది బిహేవియర్లో మార్పు రావాలి. బిహేవియర్లో ఎలా మార్పు రావాలని మనం ఆలోచించి ఆ విధంగా ట్రై చేస్తే మనం సక్సెస్ అవ్వాలి. అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఇలాంటివి ఆలోచించాలి. వెల్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ ఇల్నెస్. మన హాస్పిటల్స్ అంటే ఏమిటి? మనకు జబ్బు వస్తే కదా, వ్యాధి వస్తేనే హాస్పిటల్కి వెళ్తాం. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ ఇల్నెస్ లెట్ us ఇంప్రూవ్ ద వెల్నెస్ ఇంప్రూవ్ చేయాలి. అది యాక్చువల్గా మన మంత్రి గారు ఉంటే చెప్పాలనుకున్నాను నేను. ఫస్ట్ యూ ట్రై టు ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ బై ప్రమోటింగ్ హెల్త్ బిహేవియర్. హెల్త్ బిహేవియర్ ఎలా ప్రివెంట్ చేయాలని, సో అది ప్రొఫెషనల్ యాక్టివిటీ, మామూలుగా మాట్లాడుకునే విషయం కాదు. హెల్త్ బిహేవియర్ని మార్చడానికి ఎలా చేయాలంటే ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ. మన రాష్ట్రాన్ని ఆలోచించి చేస్తే బాగుంటుంది. మన రాష్ట్రంలో ఇంకొక విషయం కూడా మినిస్టర్ చెప్పాలనుకున్నాను. మినిస్టర్ లేదు కాబట్టి మీరు ఎవరైనా ప్లీజ్ మినిస్టర్ చెప్పండి. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ లేదు.
మినిస్ట్రీ ఫర్ సైన్స్ టెక్నాలజీ నాట్ దేర్. కేరళలో ఉంది. కేరళలో మినిస్టర్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఉంది. కేరళ చీఫ్ మినిస్టర్ నాకు లెటర్ రాస్తారు. ఎన్నోసార్లు లెటర్ రాసి కేరళ చీఫ్ మినిస్టర్ మా మినిస్టర్ ఆఫ్ టెక్నాలజీకి వచ్చి మీరు లెక్చర్ ఇవ్వండి, ఇప్పుడు మా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్కి హెల్ప్ చేయండి అని చెప్పేసి. అలాంటిది మన తెలంగాణలో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ లేదు. వీ షుడ్ హ్యావ్ సైన్స్ అండ్ దాని గురించి ఆలోచించుకుని ఒకసారి చెప్పండి. మన తెలంగాణ ప్రజలందరికీ విద్య, వైద్యం సులభంగా నాణ్యమైన దొరుకుతుంది, అందుబాటులో ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మానవ విలువలతో మన రాష్ట్ర ప్రజలు దేశానికి, ప్రపంచానికి ఆదర్శాలు కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దీంతో పాటు వారు ఈ సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సమాజం యొక్క మానసిక స్థితిని ఎట్ట మార్చాలా, ఏం చేయాలనే పరిశోధన చేస్తే ఇందులో ఉన్న వాస్తవం కూడా తెలుస్తుంది. నేను హేతువాదిని అన్నాను. ముందు నాస్తికుని కాదు అన్నారు, తర్వాత హేతువాదిని అన్నారు. హేతువాది అంటే వాస్తవం తెలుసుకునేవాడు, నిజం తెలుసుకునేవాడు. అబద్ధాన్ని మాత్రం చాలా చెప్పదు. సైంటిస్టులు కూడా నిజాలు తెలుసుకునేవాడు, వాళ్ళు వాస్తవాలను బయట పెట్టేవాళ్ళు. కాబట్టి ఉన్నదాన్ని ప్రూఫ్ చేసేవాళ్ళే శాస్త్రవేత్తలు, హేతువాదులు, నాస్తికులు. లేని దాన్ని ప్రూఫ్ చేయలేదు ఎవరు. దేవుడు అనేవాడు లేడు కాబట్టి దాన్ని ప్రూఫ్ చేసే అవకాశం ఏ శాస్త్రవేత్తలు లేదు, ఎవరికి లేదు. అది ఉన్న వాస్తవం అది. అయితే వీరు నాస్తికుని కాదు అన్నా కూడా వారు వాస్తవంగా వారి పద్ధతుల ద్వారా, వాళ్ళ పని ద్వారా వారు హేతువాది అయినప్పుడు దాదాపు నాస్తికులే. వీరు నాస్తికులే. వీరు మా ఆలోచనను గమనించి ఈ సమాజానికి మరో రకంగా ఉపయోగపడాలని మీ చెప్పిన విషయాన్ని పరిశోధించి వాస్తవాన్ని తెలుసుకొని మా సంఘాలలో ఒక ప్రముఖమైన సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా ప్రజాసేవ చేయాలని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి వీరికి అంటే ఎందుకు ఇంత పెద్ద చిన్న విషయాలు, ఎంతో పెద్ద విషయాలు మనకు ఏమాత్రం ఏబిసిడి తెలియదు, ఏబిసిడి తెలియదు మన విషయాలని, మనకు తెలియని విషయాల్ని వారు క్షుణ్ణంగా తెలుసుకొని ప్రపంచానికి తెలియజేస్తారు. ఈ విషయం తెలియకపోవడం ఏంటి? దానికి కారణం వారి మనసులో చిన్నప్పుడు పడ్డ బీజం, పరిసరాల్ని ఇచ్చిన సందేశం, దేవుడు 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 అనే సందేశాన్ని వార్తలు ఇంట్లో బయట సమాజంలో ఎక్కడ చూసినా వాళ్ళది నాటికపోయినప్పుడు దాన్ని తొలగించడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అది తొలగడం కూడా కొద్దిగా టైం పట్టవచ్చు. ఏదేమైనా ఈ విషయాన్ని ఆలోచించి వారు రమ్మని మాటలే మీ జ్ఞానంలో మాది శిల్ప దోమకు ఏరుకున్నంత తేడా ఉంది నా జ్ఞాన సంబంధం. అయినా కొన్ని విషయాల్లో ఆ రూట్లో వారు ఆలోచించలేదు కాబట్టి ఆ రూట్లో ఆలోచిస్తే వారి పరిశోధన ఫలితాన్ని ఇస్తుందని కోరుతూ, రాజ్యాంగంలో రాష్ట్రపతి కొన్ని హక్కులు కొన్ని ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా కొన్ని హక్కులు ఉపయోగించుకుంటారు. సభాపతిగా దీన్ని నా హక్కుని ఈ రకంగా ఉపయోగించుకుంటారు. క్షమిస్తారని సెలవు. థ్యాంక్ యూ సార్. నేను 1999లో గుంటూరు జిల్లాలో క్లాసెస్ 5 రోజుల క్లాసెస్ ఏర్పాటు చేశారు. ఆ క్లాసెస్లో మొట్టమొదటిసారిగా మోహన్ రావు గారు మా హుజరాబాద్ వాస్తవుడే నాకు తెలియదు. ఆ స్పీచ్ విన్న తర్వాత సంవత్సరం గారు భోజనం చేస్తున్న సమయంలో సార్ మీకు తెలుసా అంటే సైంటిస్ట్ మోహన్ రావు గారు తెలుసా సార్ ఇంతసేపు స్పీచ్ విన్నాను. అది కాదు నేను అడిగేది, ఈయన ఎక్కడో తెలుసా అంటే తెలియదు సార్, మీ హుజరాబాద్. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక సైంటిస్ట్ హుజరాబాద్ నుంచి ఎదిగిన విషయాన్ని కూడా అక్కడ సభల్లో విన్న తర్వాత మా సార్ చెప్పిన తర్వాతనే నేను తెలుసుకోవడం నాకు సంతోషం అనిపించింది. ఆ క్లాసు కూడా అప్పుడు విన్నటువంటి ఆ క్లాసు ఇప్పటి వరకు నా మెదల్లో, నా ఆలోచనలో ప్రతి విషయంలో కూడా మానవవాదాన్ని నడిపించి మానవత్వాన్ని మరి అందరిలో చాటాలనే ఉద్దేశమే మరి నాకు నడిపిస్తుంది. మా మానవ వికాస వేదిక యొక్క లక్ష్యం, సిద్ధాంతం కూడా అదే. కాబట్టి సార్ మాకు మంచి, మా సంస్థ గారు ఎప్పుడు కూడా
మా మోహన్ రావు గారిని చెప్తూ ఉంటాడు. మంచి సైంటిస్ట్ అని. అదే కాకుండా మానవత్వాన్ని పెంపొందించేటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి, మరి సిసిఎంబి డైరెక్టర్ కూడా చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి అని చెప్పి చాలాసార్లు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీ పిలవగానే వచ్చేసినటువంటి మోహన్ రావు గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు జైన్ సంస్థ తెలుపుతూ, ఇప్పుడు పి ఈశ్వరరెడ్డి గారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఈటీఎఫ్ నాయకులు వేదికపై రావాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు మనకు భోజనాలు ఈ స్పీచ్ అనంతరం భోజనాలు ఉంటాయి కాబట్టి మరందరూ కూడా రిసెప్షన్ దగ్గర టోకెన్స్ ఉన్నాయి. టోకెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు మిక్స్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి ఆ టోకెన్స్ కూడా తీసుకోవాల్సిందిగా 200 చెల్లించి టోకెన్స్ తీసుకోవాల్సిందిగా మరీ కోరుతూ, ఇప్పుడు ఈశ్వరెడ్డి గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక 5 నిమిషాలు ఇవ్వాల్సిందిగా మరీ కోరుతాను.